హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మిల్లెట్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిల్లెట్స్ తీసుకుందాం. కొర్రలు, అలానే సాములు అన్నీ కూడా ఈక్వల్ మెజర్మెంట్స్తో తీసుకోండి. చిన్న టీ కప్ అలా ఉంటుంది కదా, అలాంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా. అలానే ఉద్దిపాలు, అలానే సేమ్ కప్పుతో అటుకులు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలానే రైస్ వచ్చేసి 2 కప్స్ తీసుకోండి. అన్నీ కూడా బాగా కడిగి ఒక 6 అవర్స్ అలా నానబెట్టేసుకోండి. బాగా ఒక 4-5 టైమ్స్ కడగండి, బాగా డస్ట్ ఉంటుంది. కడిగేసి ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నాక మళ్ళీ ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇలా వాటర్ కలర్గా ఉన్నాయి కదా, ఈ వాటర్ వైట్గా వచ్చేంత వరకు కూడా వాష్ చేసుకోండి, లేకపోతే బాగా డస్ట్ ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. అన్నీ కూడా గ్రైండర్ తీసుకొని గ్రైండ్ చేసేసేయండి, లేదంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, మీ కంఫర్టబుల్. అన్నీ వేసి మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మీకు మరీ థిక్నెస్గా ఉందనిపిస్తే మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. పిండి అంతా కూడా మెత్తగా రావాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా రావాలి. అంత ఒక ప్లేట్ పెట్టేసి నైట్ అంతా వదిలేసేయండి. పొద్దున్నేకి ఇలా బాగా మ్యాగ్నేట్ అయిపోతుంది. చూడండి, బాగా పొంగినట్టుగా ఉంది కదా. అందులోకి 1 టేబుల్ స్పూన్ సోడా పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అంతా కూడా మిక్స్ చేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి బాగా. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది దోశ కూడా. మన రెగ్యులర్ దోశ కన్నా కూడా క్రిస్పీనెస్ వస్తుంది బాగా. మనకి దోశ వేయడానికి కంఫర్టబుల్గా ఉండేలా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకు అప్పుడే మామూలుగా దోశ పిండి ఎలా వేస్తామో అలాంటి దాని ప్రకారమే కలుపుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక రెగ్యులర్ దోశ లాగానే దోశ పిండి ఒక గరిటె వేసేసి రౌండ్గా తిప్పేసుకోవడమే. దోశ మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చట్నీలోకి చాలా బాగుంటుంది. పైన ఆయిల్ వేసేసి 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసేసుకోవడమే. ఈ దోశ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు హ్యాపీగా. మిల్లెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.